అంటే ముఖ్యంగా ఇటు హైడ్రా తీసుకున్నటువంటి ఈ కార్యక్రమంలో భాగంగా ఒకప్పుడు మీ నల్ల చెరువు ఎలా ఉండేది ఈ ప్రాంతవాసిగా, ఇక్కడ సిచ్యువేషన్ ప్రస్తుతం ఎలా ఉంది, ఏమంటారు మీరు? మేము ముందుగా హైడ్రా రంగనాథ్ సార్కి హ్యాండ్స్ ఆఫ్ తెలుపుతున్నాం. ఎందుకంటే గతంలో ఈ నల్ల చెరువు కుకటపల్లి నుండి నల్ల చెరువు అనేది చాలా అధ్వానంగా మొత్తం డ్రైనేజ్ వాటర్తోని చెత్త చెదారంతో అంతా కుచించుకపోయి కనీసం ఇక్కడ ఒక వ్యక్తి నిలబడ్డాగా నా స్మెల్ తట్టుకోలేని పరిస్థితి అధ్వానంగా మారి ఉన్న చెరువు. ఈ చెరువును ప్రజా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చొరవతోని ఈ చెరువును సుందరీకరణ చేసి ఇక్కడున్న కుకటపల్లిన ప్రజలకు ఎలాంటి అనారోగ్యాలకు గురి కాకూడదు, చాలా ఆహ్లాదకరంగా ఉండాలి. ఎక్కడైతే ఆక్రమణలకు గురైనాయో ఆక్రమణని తీసేసి ఈ చెరువును రకరకాల ఒక డిఫరెంట్ పిక్నిక్ పార్ట్లుగా సృష్టించి అక్కడ హైడ్రాను తీసుకొచ్చి మంచి వర్క్ చేయించి వాళ్ళకి అందరికీ అందుబాటులో ఉన్న రీతిలో ఈ చెరువును నల్లకుంట చెరువును చాలా సుందరీకరించడం చాలా శుభపరిణయం. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, హైడ్రా కమిషనర్ రంగనాథ్ సార్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నా. దాన్ని బేస్ చేసుకొని ఈ ఒక్క చెరువుతో కాకుండా కానీ ఓల్డ్ సిటీలో చెరువు కూడా తర్వాత బతుకమ్మకుండ చెరువు ఆల్మోస్ట్ అయిపోయింది, అది దాన్ని ఓపెన్ కూడా చేశారు. త్వరలో ముఖ్యమంత్రి గారు స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చి ఈ చెరువును ప్రారంభోత్సవానికి రావడం జరుగుతుంది. ఒక వారం 10 రోజుల్లో రావడం జరుగుతుంది. ఈ చెరువు వల్ల ఇక్కడున్న ప్రజలకు చాలా సుఖశాంతులతో ఆరోగ్యాలతో ఉంటారని అందరికీ తెలుసు. గతం అయితే ఎంత అధ్వానంగా ఉండేదంటే అసలు చాలా వరస్ట్గా అసలు ఆ స్మెల్, ఆ వాటర్ అంతా ఇబ్బంది పడేటట్లు. దాన్ని ఇప్పుడు చాలా మంచి జరిగింది. ఇక్కడ బోటింగ్ పెట్టడము, ఇక్కడ చిన్న చిన్న పిక్నిక్ పార్ట్లు పెట్టడము, సైక్లింగ్ పెట్టడము. ఇక్కడ సాయంకాలం వస్తే మాత్రం మీరు ఒకసారి సాయంకాలం రావచ్చు. అసలు అంత ముందుకు వాటర్ని రోడ్డు మీకు వచ్చి వెహికల్స్ పోనీకి స్కూల్ పిల్లలకి ఇబ్బంది అయ్యేది, ఒక ఎంప్లాయీస్ ఎవరైనా వెళ్ళడానికి చాలా ఇబ్బంది జరిగేది. అసలు అలాంటి సమస్య ఏది లేకుండా చాలా ప్రశాంతంగా ఉంది చెరువు. ఇక్కడ నిలబడి ఒక ట్యాంక్ బండ్ లాగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ప్రశాంతమైన వాతావరణం ఉంది. ఇంకా ట్యాంక్ బండ్ కన్నా ఇదే అందంగా సుందరీకరణ జరుగుతుంది. చాలా మంచిగా ఉంది. ఇప్పుడు కూకట్పల్లి వెళదాం. కాంక్రీట్ జంగిల్లా మారిన కూకట్పల్లి నల్ల చెరువు ఆక్రమణలకు గురైంది. ఈ తరుణంలో ఫోకస్ పెట్టింది హైడ్రా. మురుగునీటితో దుర్గంధభరితంగా మారిన నల్ల చెరువును అభివృద్ధి చేయాలని డిసైడ్ అయింది హైడ్రా. 2020